763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 జాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 జాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి, అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పని చేస్తుండ్రా, ఈ రాష్ట్రం కోసం పని చేస్తుండ్రా? 500 జాలు 573 జాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. మన న్యాయవాదులు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి, బాగా చదువుకొని డిపార్ట్మెంట్తో మాట్లాడి మీరు మాట్లాడండి. ఎందుకంటే మొన్న ఏమైంది, బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి అని ఆయన రాష్ట్రం పరువు తీసిండు. నీ పరువు పోతే పోయింది, కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్లో ఉందో తెలియదు, బంకచెర్ల యాడుందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు. మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం. బేసిన్లు తెలియని ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు, బేసిక్లు తెలియని ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు. ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? బేసిక్ ఏం తెలియదు అంటున్నా. నువ్వు 20 నెలలైంది నీళ్ల మంత్రి అయి, కొత్తకు కూడా కాలేదు. 763 టీఎంసీల కోసం నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చిన అంటాడు ఇంకీన. మరి ఈయననేమో 573 చాలంటాడు. ఇది చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని, ఇది అజ్ఞానం గురించి చెప్పిన, ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు, నాకే తెలివి ఉంది జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే, అతి తెలివి మాటలు ఏం మాట్లాడిందంటే, నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అప్పుడు అయిన ఖర్చు 91,000 ఎంతో అన్నాడు ఎకరానికి, 93,000 కోట్లు అన్నాడు. 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన అన్నాడు. ఎంత బాధ కలుగుతుందంటే, ఆ 54 లక్షలు ఏం కలిపిండో తెలుసావే? రేవంత్ రెడ్డి తాత పుట్టక ముందు గట్టిని కూడా కలుపుకున్నాడు. నాయన కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన పుట్టక ముందు, ఆయన నాయన పుట్టక ముందు, ఆయన తాత పుట్టక ముందు, ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా కలుపుకున్నాడు. ఏంటిది? 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలా అని అలా కలుపుకున్నాడు. వాస్తవానికి గోదావరి మీద నిజాం సాగర్ 2,31,000 ఎకరాలు, గణపురం, అప్పర్ మానేరు, పోచంపాడు ప్రాజెక్టు, లక్నవరము, శనిగేరము, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి, నిజాం కాలంలో కట్టినటువంటి ఉన్నాయి. కృష్ణానది మీద ఆర్డీఎస్ 87,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఆర్డీఎస్, వైరా, పాలేరు, పాకాల, దిండి, కోయిల్ సాగరు, ఆసిఫ్ నహర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినాయి. ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళం అంటాడు ఆయన. అంటే ఇది అతి తెలివి కాదా? ఇట్లా మీరు చూసినట్టయితే 16 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే 16 లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో, నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది. ఈ 16 లక్షల్ని కూడా కలుపుకొని 54 లక్షలకు ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్దం మాట్లాడిండు. ఒకటి. రెండోది ఏమంటాడు, ఆ 54 లక్షల్లో ఈ 16 తీసేస్తే మనకు ఉండేది 42 లక్షలు, 40 అయితే ఎంత 38. ఈ 16 తీస్తే 38. ఆ 38 లక్షల్లో ఏముంటుంది బైసాబ్? అందులో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువ తవ్వింది తప్ప సుక్క వారది. ఇట్లా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. చెరువులలో పారకమే లేదు. తెలంగాణలో చెరువులు అప్పుడు రాష్ట్రం ఏర్పడినాడు ఏంది, మిషన్ కాకతీయ పెట్టక ముందు 25 లక్షల ఎకరాలు చెరువుల కింద బారేది ఉంటే 8 లక్షలకు పడిపోయింది. అంటే నామకే వాస్తే ప్రాజెక్టులు. అయినా ఇంకోటి, 1956లో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా బైసాబ్? 19 కోట్లు. ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు. ఆ రోజు మరి వాల్యూ ఆఫ్ స్టీల్ ఎంత, సిమెంట్ ఎంత? అసలు ఆ డబ్బును ఈ డబ్బుతో కంపేర్ చేయొచ్చా? ఆ రోజు నేను రూపీ యొక్క వాల్యుయేషన్